హలో అండి. హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఈరోజు ఈ కీరా ఇవన్నీ చూపిస్తుందనుకుంటున్నారా? మా టిఫిన్ ఇదేనండి ఈరోజు. మేము ఎక్కువ శాతం ఫ్రూట్సే తింటామండి. పొద్దున పూట టిఫిన్‌లు అయి చేయం. ఇక్కడ నేను ఈరోజు క్యారెట్, కీరా, పప్పాయ తీసుకున్నానండి. అలాగే మా ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా కూడా పొద్దున పూట అవే తినేస్తామండి. యాపిల్ ఉంటే ఒక యాపిల్, లేదంటే ఒక కీరా, సపోటాలు ఉంటే 2, లేదంటే పుచ్చకాయ ఉంటే ఇలా ఏదున్నా కూడా లేకపోతే అరటిపళ్ళు ఇలా ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతామండి పొద్దున పూట. లేకపోతే బీట్రూటో, క్యారెటో ఏదో ఒకటి తింటామండి. అలాగే మన ఇళ్ళల్లో చాలామంది పిల్లలు ఇవి తినటానికి ఇష్టపడరు. పొద్దున్నే ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాగా కూరగాయ ముక్కలో లేకపోతే ఫ్రూట్ ముక్కలో పిల్లలకి పెట్టారంటే చాలా ఆరోగ్యం అండి. మనం ఎప్పుడో అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్తేనే తీసుకుంటామండి. కానీ మనం ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేసి మనం కూడా తీసుకుంటా ఉంటే ఇప్పటి నుంచే చాలా వరకు అనారోగ్యం రాకుండా మనం కాపాడుకోగలుగుతాం మన ఆరోగ్యాన్ని. చాలామంది కీరా తినటానికి ఇష్టపడరు, నేను చూశాను. కానీ కీరాలో నీటి శాతం ఎక్కువ ఉంటుందండి. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా కీరాని తినాలి. అలాగే క్యారెట్ ఇలా ఏ ఫ్రూట్ తిన్నా కూడా లైట్గా కాస్త పొద్దున పూట ఎక్కువగా తినకుండా ఏదైనా ఒకటి తింటే, ఏదో ఒక ఫ్రూటో లేదంటే కూరగాయ ముక్కలో తింటే బరువు తగ్గటానికి కూడా చాలా సహాయపడుతుందండి. మేమైతే ఎక్కువ ఇంట్లో బొప్పాయికాయో లేకపోతే సపోటాలో జామకాయో ఇలాగే ఏ రోజు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తినడానికే ఇష్టపడతామండి. మనం పిల్లల ముందు ఇలా తింటా ఉంటే వాళ్ళు కూడా తినడానికి అలవాటు పడతారండి. మనం తినకుండా వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు తినరు. మా ఇంట్లో అయితే మా పిల్లలు ఏ కూరగాయల ముక్కలు పెట్టినా లేకపోతే ఫ్రూట్స్ పెట్టినా తినేస్తారండి. పొద్దున్నే టిఫిన్లు కావాలని మారం చేయరు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంటే అన్నీ నేను చెప్పలేను. మనకి డాక్టర్లు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఎముకలకి కానీ, కళ్ళకి కానీ, బరువు తగ్గటానికి కానీ, కూరగాయ ముక్కలైనా లేదంటే ఫ్రూట్స్ అయినా మనకి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలండి. తప్పకుండా మీరు కూడా ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయండి. అలాగే మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగాలండి. ఇలా తినటం వల్ల మనకే చాలా మంచిది. మనకి ఎక్కువగా డాక్టర్తో పని కూడా ఉండదు. మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. పొద్దున పూట ఇలాగ ఏదన్నా లైట్గా తీసుకుని మధ్యాహ్నం పూట కాస్త మంచిగానే భోంచేయొచ్చండి. అలాగే పొద్దున్నే మనం టిఫిన్లు అవన్నీ కడుపు నిండా తినేస్తే బరువు తగ్గలేము. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మన అమ్మమ్మలకి నాయనమ్మలకి ఉన్న ఆరోగ్యం మనకి ఇప్పుడు లేదు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారండి ఈ రోజుల్లో. అందుగురించే ఇలా కొంచెం మంచి మంచి అలవాట్లు చేసుకుంటే కనుక మనకి కొన్నాళ్ళ పాటు ఆరోగ్యంగా ఉంటామండి. మీకు ఏ ఫ్రూట్ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్, లేకపోతే ఇలాగ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తినొచ్చు అనమాట. ఎక్కువ శాతం మంది ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు పొద్దున్నే. కానీ అది అస్సలు మంచిది కాదండి ఆరోగ్యానికి. ఇలా చేసి పెడితే ఇంటిల్లపాదికి చాలా ఆరోగ్యం అండి. అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి అలవాట్లు పిల్లలకు కూడా నేర్పించండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు.
ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అలాగే మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను మీకోసం.